పాప క్షమాపణ పొందుతాం. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడుగుతాం. ఏ విషయంలో యేసయ్యని క్షమించమంటున్నావో ఆ విషయంలో దాని మీద నీకు ఇంకా ఆశ పోకపోతే, ఏదైతే యేసయ్య వద్దని చెప్తూ ఉన్నాడో నీ జీవితంలో ఇది వాక్యానుసారము కాదు, ఈ జీవితంలో ఇది దేవునికి ఇష్టము లేదు, దేవుడు దీని యందు ఆశపడడో, ఇది విరుద్ధము అని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభువా నన్ను క్షమించు 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 అంటున్నావు. మరి దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడకపోతే ఉపయోగం ఏమైనా ఉందా? మరణం, యేసుక్రీస్తు యొక్క శిలువ యాగం క్షమాపణనిస్తుంది, పునరుద్ధానం నూతనత్వాన్ని ఇస్తుంది. కేవలము క్షమించు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అనే మెట్టులోనేకే కాదు, ఇంక నేను అటువైపు వెళ్ళను ప్రభువా, ఇంక నాకు ఆ జీవితం వద్దు ప్రభువా